బాలీవుడ్ లో ఈ ఏడాది ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బడ్జెట్ మూవీ వాటు థియేటర్ లోకి వచ్చేసింది. రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నార్త్ సౌత్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్, పైగా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కూడా. కానీ ఈ మూవీకి ఒక పెద్ద హడావుడి, అదే రజనీకాంత్ గారి కూలీతో డైరెక్ట్ క్లాష్. ఆగస్టు 14 ఇండిపెండెన్స్ డే ముందు రోజు, అంటే ఇది ఒక గోల్డెన్ రిలీజ్ డేట్. థియేటర్స్ కి వెళ్లిన పబ్లిక్ లో ఒకవైపు రజనీ ఫ్యాన్స్, ఇంకోవైపు రితిక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నార్త్ లో రితిక్ ఫైర్, సౌత్ లో ఎన్టీఆర్ క్రేజ్, తమిళనాడులో రజనీ తుఫాన్. ఈ మూడింటి వల్ల బాక్స్ ఆఫీస్ లో అసలైన కాంపిటీషన్ జరిగింది. అయితే వాటు మూవీ డే 1 కలెక్షన్స్ 52.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో హిందీ వర్షన్ 29 కోట్లు, అలాగే తెలుగు వర్షన్ లో 23.25 కోట్లు వచ్చాయి. ఇది బలమైన ఓపెనింగ్ అయినా కూలీ డే 1 కంటే 12.5 కోట్లు తక్కువ. కూలీ డే 1 లో చేసిన మాస్ డామినేషన్ వల్ల వాటు రికార్డ్ లెవెల్ క్రాస్ కాలేకపోయింది. అయితే ఆక్యుపెన్సీ రిపోర్ట్ చూస్తే కనుక హిందీ 2D ఆక్యుపెన్సీ 29.24% మాత్రమే, అలాగే తెలుగు 2D ఆక్యుపెన్సీ 74.97%. ఇది క్లియర్ ప్రూఫ్. దీంతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ తెలుగులో బాక్స్ ఆఫీస్ ని లీడ్ చేసిందనే చెప్పాలి. నార్త్ లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ పెద్ద ఎత్తున వచ్చారు, కానీ సింగిల్ స్క్రీన్స్ లో కూలీ డామినేషన్ ఎక్కువగా కనిపించింది. అయితే వాటు బడ్జెట్ 300 నుండి 400 కోట్లు. అంటే విజువల్స్, యాక్షన్ సీన్స్, విఎఫ్ఎక్స్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సినిమాను మాస్ ప్లస్ క్లాస్ గా మిక్స్డ్ గా తీర్చిదిద్దారు. స్పై యూనివర్స్ లో ఇది 7వ మూవీ. అంటే పఠాన్, టైగర్ 3 తర్వాత డైరెక్ట్ కంటిన్యూషన్. రితిక్ అండ్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్, ఎక్స్ప్లోజివ్ ఫైట్స్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ మీద పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు. ఫ్యాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్, రితిక్ ఫేస్ ఆఫ్ సీన్స్, ఫైట్ సీక్వెన్స్, డాన్స్ నెంబర్, జనాభా అలీ టాప్ హైలైట్. రితిక్ స్టైలిష్ ప్రెజెన్స్, ఎన్టీఆర్ మాస్ డైలాగ్ డెలివరీ, ఈ రెండు వర్కౌట్ అయ్యాయి. కానీ కొన్ని రివ్యూస్ లో స్క్రీన్ ప్లే స్లోగా ఉందని, కూలీకి ఉన్న ఫెస్టివల్ ఫ్యామిలీ కనెక్ట్ మిస్ అయిందని అంటున్నారు. ఫిలిం బిజినెస్ అనాలిసిస్ సుమిత్ కడేల్ చెప్పినట్టుగా క్యాటాస్ట్రోఫిక్ ఓపెనింగ్, అంటే స్కేల్, స్టార్ కాస్ట్, ఫ్రాంచైజీ వాల్యూకి తగిన డే 1 రాలేదు అని ఆయన చెప్పారు. కానీ ఇది కేవలం డే 1, ఇండిపెండెన్స్ డే, ఫుల్ హాలిడే ప్లస్ వీకెండ్ రష్ తో పికప్ అవ్వచ్చు. ఇది కాకుండా మధ్యలో కూలీ ఇంపాక్ట్. కూలీ ఒక సూపర్ మాస్ ఎంటర్టైనర్ కాబట్టి తమిళనాడు, కర్ణాటక, ఏపీలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. వాటుకి తెలుగులో ఎన్టీఆర్ వల్ల బలమైన ఓపెనింగ్ ఉన్న తమిళపేట లో కూలీ ఫుల్ కంట్రోల్ లో ఉంది. ఇది డైరెక్ట్ గా హిందీ కలెక్షన్ మీద పెద్దగా ఎఫెక్ట్ చేయకపోయినా సౌత్ మొత్తం మీద కొన్ని చోట్ల తగ్గించింది. అయితే ఇండిపెండెన్స్ డే హాలిడే అడ్వాంటేజ్ తో డే 2 కలెక్షన్స్ 60 కోట్లు దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. వీకెండ్ లో పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటే ఫస్ట్ 4 డేస్ లో 200 కోట్ల మార్క్ టచ్ చేయొచ్చు. కానీ నెగిటివ్ టాక్ పెరిగితే డ్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో వాటు డే 1 ఓపెనింగ్ బలంగా ఉన్న కూలీ ఎఫెక్ట్ తప్పించుకోలేకపోయింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ తర్వాతే అసలైన వర్డ్ క్లియర్ అవుతుంది. మీకు రితిక్ ఎన్టీఆర్ కాంబో ఎలా అనిపించింది? కూలీ వర్సెస్ వాటు ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మూవీ కలెక్షన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకొని ఉంచుకోండి.